వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ రాధిక 01. రోజు ఏంది అంటే నేను ఏం చెప్పలేకపోతున్నా. నేను మొన్న ఇంటికి వెళ్ళిపోయినా కదా, ఇంటికి వెళ్ళిపోయినా నా కోపంలో నేను వెళ్ళిపోయినా. కానీ ఆ పిల్ల ఏం చేసింది, దానికి చేయి కోసుకుంది, ఇంకా కట్ అయిందంట. ఇంకా నేను ఇక్కడికి వచ్చి వాడితోనే ఫోన్ మాట్లాడి లోపలికి అయితే పోయి మాట్లాడదాం ఏం జరుగుతుంది ఏంటంటే. లాస్ట్ వీడియో మీరైతే చూసినారు, మొత్తము డీప్గా కట్ అయిన వీడియో ఏదో పెట్టారు. నాకు అయితే లేదు, బాధ అవుతుంది, అందుకే వచ్చేసిన. వచ్చి ఇంకా నేను పైకి స్మైల్ చేసిన, లోపల చాలా బాగా చూపిస్తానండి, మీకు కూడా చూద్దాం. ఎప్పుడు పోయి ఎప్పుడు వస్తుందో అన్నా, ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులకి ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు? వన్ డే అని చెప్పి వారమైంది. పనులు అట్లాంటివా? రాధిక అన్న వచ్చింది. ఏమో డోజర్ వచ్చింది. ఎందుకు రానిచ్చారంటున్నావే? ఏంది ఎందుకు? ఏం రాక నేను నీ కోసం వచ్చా, నేను చేయనట్టే. ఒక్కసారి చూడు, కొడతాలేదు. అది ఒకసారి చూపి అంటే ఒక్కసారి. అది ఎందుకు ఇట్లా చేసుకున్నావు? ఎందుకు ఇట్లా చేసుకున్నావు? మంచోడని చెప్పుకొని కాదు, కట్టయింది, నేను మీ దగ్గర చేరుకున్నాను అని చెప్పేసి వాళ్ళకి హింట్ అంటే చూపిస్తున్నా. అరే ఎందుకు? అరే ఏం రాదు, అరే లేనా? సరే ఏంటి? అరే నాతో మాట్లాడి పండుకొని ఏం డిస్టర్బ్ చేయాలి? అరే ఎందుకు మాట్లాడు? ఏది ఆ నుంచి వచ్చినట్టు నీకోసం ప్రేమలోనే నువ్వు రావడానికి అంటే మీరు చేసుకున్నట్టు నీకంటే కూడా ఎత్తుకోవాలి ప్రసాద్. అవును, ఇది ఏమంటే ఎందుకు కట్ చేసుకునేది? ఎందుకు అంటారు? అది నా కోసం, నేను నా బాధ కరెక్ట్ పర్సన్ చూసే నువ్వే కదా నన్ను నచ్చినావు. మా ఫ్రెండ్ తో అందరిలా ఉంటాడు కాదు, ఒక్కడు వేరే స్పెషల్ పర్సన్ అనుకున్నాను. అందరిలా ప్రాణం నన్ను వదిలి దూరం ఏ తప్పు లేదని నీకు కూడా తెలుసు. నువ్వు డౌట్ పడినావు, దాని చాటింగ్ లో ఏం లేదు. నువ్వు డౌట్ పడుకొని నన్ను నా కోపంలో నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఫోన్ చేశారు. అది కూడా వీడియో పెట్టారు కదా, మీరు నాకు ఫోన్ మాట్లాడండి. అది కూడా ఆర్గ్యుమెంట్ కావాలా? ఆర్గ్యుమెంట్ కాదు, నేను ప్రేమతో వచ్చినాను. అది ఏం కాదు, ప్రేమతో వచ్చినా వద్దు నాకు. నువ్వు బంగారం పెద్ద ఇచ్చినా నాకేమొద్దు, నేను మంచి నాకు నువ్వే వద్దు నాకు. ఎందుకు ఏమిటో ఎంత ఏంది? అది తప్పు అయిపోయింది, నాకు తెలియదే. ఇంతగానో ఒకసారి ఏంటి అది? ఏంది అంతగానో? అరే అంత నువ్వు ఎట్లా భరించినావే? అన్ని ఇట్లా అయిపోతారు, అన్ని చూసుకుంటా, అమ్మాయినా నాన్నైనా నేనే. నిజంగా తెలియదు అది ఏంటి లోపల ఏంకా కనపడుతుంది. ఏంకా అరే అది ఎట్లనే ఇప్పుడు? అరే రాధిక, అమ్మా అది ఎంత కట్టేది తెలుసా? ఈ నుంచి ఈ విధంగా కట్టేది, కట్టే లోపల ఎంత కనపడుతుంది ఇంకా. అరే అట్లా కోసుకుంటా మనిషివా? నేను అట్లా కోసుకుంటారా? అరే నేనేం చేసి పోలే. నేను ఎవ్వరిని మోసం చేయలేదు.
అరే నువ్వన్నా చెప్పి నేను మోసం చేసినాను. అరే రాధిక నేను నా ఫ్రెండ్ తోనే చాట్ చేసిన, దాని గలీజ్ లో కూడా నేను అరే నేను సరే నేను తప్పు చేసినా కదా, నేను తప్పు చేసినా. సరే సారీ 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 నీ ఎట్లా చెప్పాలి ఇట్లా సారీ 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 అరే సారీ సారీ మైనా తప్పంతా నాదేలే. సారీ 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 అరే నేనే రాధిక అని చెప్పిన. అరే ఏంటి రాధిక అంతకన్నా దెబ్బ పెట్టుకుని నేను ప్రేమతో వచ్చిన నార్మల్ గా కట్టి నేను ఇంతకన్నా కట్టి ఉంటుంది అనుకున్నా. ఇంత ఏమన్నా కొంచెం కట్టి ఇంతకన్నా కోసుకుంటుంది. అరే అంత కోసుకుని చచ్చిపోతావే, నీ గుండెదే ఇంతకన్నా ఎన్నుకున్నది దానికి, అది ఎంత కట్టి అయిపోతుంది. ఎందుకో ఏమిటో ఎంత నేను ఎందుకో పోను ఈ మాటలకి నాకు కోపం వచ్చి పోతా. కొట్టలేను అందుకే అంతగానం కొట్టిపోయాను. ఎప్పుడు ఎప్పుడు కొట్టినా ఆ రోజు అంతగానం కొట్టిపోయాను అందుకే. సరే సారీ సారీ చెప్తున్నాను నీకు. అవసరం లేదు కలిసి మాటలు కాదు దెంగే వద్దు. అరే పోతా నేను వెళ్ళిపోతా ఇప్పుడు. సారీ ఒప్పుకోను దెంగేడు అని చెప్పినా నేను. అరే అది నొప్పి తీస్తుంది రాధిక. నాకు అదే నాకు బాగాలేదని చెప్పే ఎందుకు ఇట్లా చేస్తున్నా. ఎందుకు అట్లా చేస్తున్నా? సారీ సారీ వద్దు వద్దు నాకు వదిలేస్తున్నాను. మళ్ళీ నేను బయటికి పోనింగా ఏ దీని రోజులు బయటికి పోను. మాటిస్తున్నా పోను ఇంకా పోను అంటే పోను. నా ఫ్రెండ్ బాత్రూమ్ మీద కూడా ఒట్టు నేను పోను. నేను పోను చెల్లెందుకైతే నా ఫ్రెండ్ పట్టుకొని సరే అనేటప్పుడు అంటలేదు. అందరి మీద ఒట్టు నేను పోను, బయటికి పోను. నిజమేనే చెబుతున్నా జానే జానా బయటికి పోను రాధిక. సారీ 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 అది ఎంత కట్ చేసుకునే వాళ్ళు స్నానం చేయగా కంపు ఇట్లా అంటే ముద్దు ఏమనుకుంటారు. అయ్యో ఇదే వీడియో ఆపుతా. అరే అమ్మా బొమ్మ చాలా మాట్లాడాలి నీతో, చాలా మాట్లాడాలి. చాలా మాట్లాడి అది కాదు నువ్వేదేదో మాట్లాడుతున్నావు, నువ్వేదేదో చేసుకున్నావు, నువ్వేం చేస్తేనే నా పైన పడినావేంటి నువ్వు పచ్చిరిక పాప అన్నట్టు పడుతుంది. నేను నా పైన నా ఉపం కాదు చేసినట్టు యాక్షన్ కాదు. సైలెన్స్ స్మైలీ డోంట్. నాకు ఎవ్వరు లేకుండా నేను అన్ని వీడే అనుకుని నేను ఉన్నా. అలాంటి వీడే వీడి నోటితోనే అన్నాడు నీకెవ్వరు లేరు నీకెవ్వరు లేరు అనేసి మాటలు వీడు చాలా మాట్లాడాడు. ఆ స్టార్టింగ్ కూడా నేను పోయిన వీడియోలో నేను వేసి పెట్టినా, నేను ఇంకా బ్లర్ వేసి పెట్టా. రియల్ వేసి పెట్టింటే బాగా నేను ఫోన్ చేసి నీకెవ్వరు లేరు అట్లనే మాట్లాడతావు. అవును ఎవరు లేరు కానీ నువ్వే అన్నావు కదా నేను అమ్మైనా నాన్నైనా అరే నీకు ఎవ్వరు లేరే నేనే నీకంతా అని నేను చెప్పిన. ఆ మాట చెప్పలేదు. నేను అదే చెప్పిన. అరే తప్పుగా అర్థం చేసుకున్నా. నేను చనిపోయిన కూడా నన్ను అడిగేవాళ్ళు ఎవ్వరు లేరు. అది చచ్చిపోతే ఎవరు చేయలేదు కార్యక్రమాలు చేయడానికి నేనే నాకు చాలా వీళ్ళే చాలు. మేము అనేది అబద్ధం, మనం అనేది నిజం. ఏదో అనుకోని ఏదో మనసులో పెట్టుకొని ఏమేమో ఆలోచించుకొని మనిషికి ఆలోచన అనేది ఉండకూడదు. ఆలోచనలు ఉంటాయి, టెన్షన్ ఉంటాయి, ఫ్రీగా మూవ్ అయిపోతా ఉండాలి. అవన్నీ మర్చిపోకుండా నేను చేతులు చేసుకుంటా
కాళ్ళు నడుపుకుంటా, నేను అన్ని ఇంచుకుంటా అని ఎట్లా పోతుంది? మీరైతే మామూలుగా మర్చిపోతారు. మర్చిపో- కాదు కదా, అరే, అట్లా కాదు. మేము ఒకవేళ నేను ప్రాణంగా ప్రేమిస్తే చేయగలరు, ప్రాణాలే ఇస్తాం. నేను మర్చిపోయేటోండి అంటే ఫోన్ వస్తాను, నేను రాకుండా ఉండింటే నేను మర్చిపోయినట్టు. నేను వచ్చిన ఏముంటే వచ్చిన ఎందుకు సచ్చిందో బతికిందో అంటే క్లియర్ తీసుకున్నాను. ఫోన్ కొట్టింది ఇది నాకు సచ్చిందో బతికిందా ఇది కావుంది. ఏంటి సారీ చూసావు అనుకో, అన్నకు ఎంత బాగా వస్తుందో. నీకు పెట్టమని చెప్పలే, సారీ అనేది దిగింది. నువ్వు ఎట్లా అన్నా, నీకు ముద్దు ఇట్టంట పెట్టాలి. సో నువ్వు ఇంకెప్పుడే కానీ చేయకోవచ్చు. నేను పోను. ఏ నిమిషం నేను చూసానో ఒక చూపుల సరే ఇంకోసారి చేయి కోసుకోదు, ఏం చేసుకోను. నేను ఇంకటి నుంచి పోను, ఏడికి పోను. బాగా చూసుకో సరే. నేను కోపంలో అది కోపము అంత తెచ్చింది. ఇప్పుడు బాధ పెట్టాను. బాగా పెట్టా ఏపియా అని చూసుకున్నా తారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనం స్వాహా. అది అది పాపం నా గురించి చాలా బాధపడుతుంది. చిన్న ముట్టమ్మ బాగా పెడతా వచ్చి చూసుకుంటా సరే. వాణిలే ఇంకా అల్పం లవర్ లేవు, ఎంత బాధపడతా ఉంటుంది. నువ్వు అర్థం చేసుకోవాలా, వాళ్ళ బాధ కూడా అర్థం చేసుకోవాలి నువ్వు. అవునా కదా? సారీ ఇంకా తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా భార్య వస్తుంది. భార్యతో ఒక వీడియో అయితే చేయాలి. అరే వీడియో చేయాలి, ఫ్రెండ్ వీడియో అయితే చేయాలి. సో గాయస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్ అన్ని చేసుకోండి. అనే కామెంట్లలో పెట్టండి. ప్రసాదం బ్యాక్ అనేది పెట్టండి. నెక్స్ట్ వీడియో అయితే భార్గవితో మంచి ప్రాంక్ అనేది చేయబోతున్నాం. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్. మేము ఎప్పుడైతే మంచిగా కలిసి ఉంటాయి, గొడవ పడము. పొరపాటు నాకు జరిగింది. సో బాయ్ చెప్పు. సారీ బాయ్